హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 23 ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ 23 ఏప్రిల్ రోజు మనం ఒక డేగా జరుపుకుంటాం, వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే అనమాట. 23 ఏప్రిల్ రోజు వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే. దీంతోపాటు 23 ఏప్రిల్ రోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా కూడా జరుపుకుంటాం. కాకపోతే అది అంత ఇంపార్టెంట్ కాదని నేను రాసుకోలేదు. నెక్స్ట్ మనకి నిన్న చెప్పాం కదా, సో పిఎం మోడీ విజిట్ టు సౌదీ అరేబియా అని. సో వెళ్ళారు, కొన్ని చూద్దాం, ఎంఓఈస్ కుదిరినాక మళ్ళీ చూద్దాం. సో సౌదీ అరేబియాకి మోడీ గారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు సౌదీ అరేబియాలో అంటే జీదా అనే ఒక ప్లేస్కి మోడీ విజిట్ అయ్యారు. సో మోడీ గారు థర్డ్ ట్రిప్ అనమాట. సో సౌదీ అరేబియాకి వెళ్ళడం మోడీ గారు థర్డ్ టైం అనమాట. 2016లో వెళ్ళారు, 2019లో వెళ్ళారు, ఇప్పుడు 2025. లాస్ట్ ఇయర్ 2023లో సౌదీ అరేబియా కాన్ఫరెన్స్ కూడా మన దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మోడీ ఇంకా అక్కడ క్రోన్ ప్రిన్స్ కలిసి కో చైర్ ఫర్ ది సెకండ్ మీటింగ్ ఆఫ్ ది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్కి అధ్యక్షత వహిస్తున్నారు. సెకండ్ మీటింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అనమాట. సౌదీ అరేబియా క్యాపిటల్ కనుక చూసుకున్నట్టయితే రియాద్, కరెన్సీ సౌదీ రియాల్. దాంతోపాటు మన అంబాసిడర్ ఉంటారు కదా సౌదీ అరేబియాలో, ఎవరు అంటే సుహేల్ ఖాన్ గారు. సుహేల్ ఖాన్ ఇండియా అంబాసిడర్ టు సౌదీ అరేబియా. నెక్స్ట్ మనకి సర్బానంద సోనోవాల్ గారు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ వాటర్వేస్ ఉంటారు కదా, సో ఆ యూనియన్ మినిస్టర్ అయిన సర్బానంద సోనోవాల్ గారు క్రూయిజ్ భారత్ మిషన్ని లాంచ్ చేశారు. ఎక్కడ అంటే ముంబైలో. సో దీని ద్వారా ఏంటి అంటే ఈ క్రూయిజ్ భారత్ మిషన్ ద్వారా 1 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది ఇది. సో ఈ క్రూయిజ్ టర్మినల్ ద్వారా ఇండియా టార్గెట్ ఏంటి అంటే క్రూయిజ్ టూరిజం అనేది 2029 కల్లా 1 మిలియన్ ప్యాసింజర్స్కి క్రూయిజ్ టూరిజం అనేది రీచ్ అవ్వాలి అని ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాలో మొదటి ఏసీ ట్రైన్గా ఎక్కడ లాంచ్ చేశారు అంటే చెన్నైలో సబర్బన్ రూట్లో అనమాట. సో సబర్బన్ రూట్లో సౌత్ ఇండియాస్ ఫస్ట్ ఏసీ ట్రైన్ చెన్నైలో లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూర్యకిరణ్ టీమ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సూర్యకిరణ్ అనే టీమ్ ఏరోబాటిక్ ఎయిర్ షోని నిర్వహిస్తుంది బీహార్ పాట్నాలో. సో బీహార్ పాట్నాలో ఏరోబాటిక్ ఎయిర్ షోని నిర్వహిస్తుంది ఐఏఎఫ్ వాళ్ళు. ఎందుకు అంటే టు సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ బాబు వీర్ కున్వర్ సింగ్. సో మనకి 1857 సిపాయిల తిరుగుబాటు ఉంటుంది కదా, అప్పుడు బీహార్ పాట్నా నుంచి నాయకత్వం వహించింది బాబు వీర్ కున్వర్ సింగ్ గారు. ఆయన విక్టరీని పురస్కరించుకొని బీహార్ షాహిద్ దివాస్గా జరుపుకుంటుంది. బీహార్ ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ ఏరోబాటిక్ ఎయిర్ షో ద్వారా. నెక్స్ట్ మనకి సిల్వర్ జూబ్లీ ఎడిషన్ ఆఫ్ న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా మన డైరెక్టర్ శ్యామ్ బెనగల్ గారిని హానర్ చేయబోతుంది. సో సత్కరించబోతుంది శ్యామ్ బెనగల్ గారు. సో మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024లో పాస్డ్ అవే కదా. సో ప్యారలల్ డైరెక్టర్ అంటేనే గుర్తొచ్చే వ్యక్తి శ్యామ్ బెనగల్ గారు. సో శ్యామ్ బెనగల్ గారిని న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో సత్కరించబోతున్నారు. నెక్స్ట్ మనకి కోక్రబోక్ లాంగ్వేజ్. సో మనకి ఇది రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. ఈ లాంగ్వేజ్ గురించి కొన్ని డిమాండ్స్ అయితే వస్తున్నాయి. 8th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి. ఈరోజు కూడా అదే వార్త. కోక్రబోక్ లాంగ్వేజ్ అనేది త్రిపురకి చెందిన లాంగ్వేజ్. 8th షెడ్యూల్లో దీన్ని చేర్చాలి అని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి హైయెస్ట్ బ్రిడ్జ్ ఏది అంటే హూజాంగ్ గ్రాండ్ కెనియన్ బ్రిడ్జ్ అనమాట. చైనా దీన్ని నిర్మిస్తుంది. సో జూలైలో దీన్ని ఓపెన్ కూడా చేయబోతుంది. సో 625 మీటర్స్లో దీన్ని నిర్మించారు. 2051 ఫీట్ అనమాట. సో వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఏది హూజాంగ్ గ్రాండ్ కెనియన్ బ్రిడ్జ్. చైనా దీన్ని అనివిల్ చేయబోతుంది జూన్లో. సో చాలా ఇంపార్టెంట్ సూపర్లేటివ్ టాపిక్. నెక్స్ట్ మనకి 14th ఎడిషన్ ఆఫ్ ఎగ్మో 2025.
ఎగ్మో అంటే ఏంటి అంటే యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్. యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్. ఇది కొసావో నగరంలో జరిగింది ఎగ్మో 2025. ఇందులో ఇండియా 4 మెడల్స్ని సాధించింది. 4 మెడల్స్, 2 సిల్వర్ 2 బ్రోంజ్ని సాధించి ఓవరాల్గా 12th ప్లేస్లో నిలిచింది అనమాట ఈ ఒలింపిక్స్లో, యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్. నెక్స్ట్ మనకి లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2025. సో చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డ్స్. సో మాడ్రిడ్ స్పెయిన్లో ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం అనేది జరుగుతుంది. 25th ఎడిషన్ అనమాట. లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2025 మాడ్రిడ్ స్పెయిన్లో జరుగుతుంది, 25th ఎడిషన్. సో మన ఇండియా నుంచి ఒకే ఒక ప్లేయర్ నామినేట్ అయ్యారు, బట్ విన్ అవ్వలేదు. ఎవరు అంటే రిషబ్ పంత్, నామినేటెడ్ ఫ్రమ్ ఇన్ ఇండియా. ఏ కేటగిరీలో అంటే కమ్బ్యాక్ కేటగిరీలో. సో అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. లారెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మనకి కెలీ స్లేటర్ గారికి వచ్చింది. లారెస్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్గా మోంజో జుప్లెంటిస్ గారికి వచ్చింది. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా సైమన్ బైల్స్ గారికి వచ్చింది. స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ రియల్ మాడ్రిడ్. స్పోర్ట్స్ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్. సో ఈ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే మన పర్సన్ నామినేట్ అయ్యారు, కాకపోతే విన్ అవ్వలేదు, కానీ వేరే పర్సన్కి వచ్చింది కదా. ఎవరు అంటే రెబాకా ఆండ్రెడే గారు. రెబాకా ఆండ్రెడే లారెస్ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లారెస్ స్పోర్టింగ్ ఐకాన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రఫెల్ నాదల్ గారు. సో ఇది లారెస్ అవార్డ్స్ గురించి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ పెరు వరల్డ్ కప్. సో ఇది పెరులో జరిగింది కాబట్టి దీన్ని పెరు వరల్డ్ కప్ అంటారు. 2025 13th నుంచి 22nd ఏప్రిల్ వరకు ఇది జరిగింది. ఇండియా 7 మెడల్స్ గెలుచుకొని 3rd ప్లేస్లో ఉంది. ఇండియా 3rd ప్లేస్లో ఉంది 7 మెడల్స్తో. 2 గోల్డ్ 4 సిల్వర్ 1 బ్రోంజ్. టాప్ ఎవరున్నారు మళ్ళీ? చైనా, సెకండ్ యుఎస్ఏ. నెక్స్ట్ మనకి విజ్డెన్ అవార్డ్స్. ఈ విజ్డెన్ అవార్డ్స్ అంటే ఏంటి అంటే దీన్నే బైబుల్ ఆఫ్ క్రికెట్గా అంటారనమాట. సో బైబుల్ ఆఫ్ క్రికెట్ అని ఏ అవార్డ్స్ని అంటారు అంటే విజ్డెన్ అవార్డ్స్. 2024కి గాను ఎవరికి వచ్చాయంటే మెన్స్లో అయితే జాస్ప్రీత్ బుమ్రా గారికి వచ్చాయి, ఉమెన్స్లో అయితే స్మృతి మందానాకి ఈ అవార్డు 2nd టైం వచ్చింది అనమాట. సో 2 times స్మృతి మందాన విజ్డెన్ అవార్డ్స్ వచ్చింది. నెక్స్ట్ మనకి మేఘా ఇంజనీరింగ్. సో మన తెలంగాణకి చెందిన కంపెనీ మేఘా ఇంజనీరింగ్ ఒక వెపన్స్ ప్లానెట్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది హైదరాబాద్లో. ఎవరి సహకారంతో అంటే క్వారకమ్ కంపెనీ యూఏకి చెందిన కంపెనీ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న వెపన్స్ ప్లాంట్ని హైదరాబాద్లో పెట్టబోతున్నారు. నెక్స్ట్ మనకి గడిచిన ఫైనాన్షియల్ ఇయర్లో ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని గణాంకాలు. FY 24-25లో ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే 19% ఇంక్రీజ్ అయ్యాయి. సో టోటల్గా ఎన్ని ల్యాక్ యూనిట్స్ని ఎక్స్పోర్ట్ చేశాము అంటే 53 lakh యూనిట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ని చేశాం FY 24-25లో. నెక్స్ట్ మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్, దాంతోపాటు ప్రజెంట్ చైర్మన్ అయిన క్లౌస్ స్కావెబ్ గారు అతని పొజిషన్ నుంచి స్టెప్ డౌన్ అంటే వైదొలుగుతున్నట్టు ప్రకటించారన్నమాట. సో ప్రజెంట్ చైర్మన్ అయిన ఇంకా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్ అయిన క్లౌస్ స్కావెబ్ గారు తన పొజిషన్ నుంచి వైదొలిగారు. నెక్స్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఎవ్రీ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పింది అనమాట. సో చూడాలి మరి ఎవ్రీ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటాని రిలీజ్ చేస్తాము అని సెంటర్ చెప్పింది. నెక్స్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్. సో ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి 2032 కల్లా అని చెప్పేసి కొన్ని గణాంకాలు ఎవరు చెప్తున్నారు అంటే ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ అనే సంస్థ. ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి 2032 కల్లా అంటే 4.9 trillion ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి అని చెప్పింది. నెక్స్ట్ మనకి గుజరాత్ గవర్నమెంట్ ఏస్థెటిక్ లా అండ్ సెన్సస్ని కండక్ట్ చేయబోతుంది 16th ఎడిషన్. గుజరాత్ ఏషియాటిక్ లా అండ్ సెన్సస్ని కండక్ట్ చేయబోతుంది 16th ఎడిషన్ May 10th నుంచి 13th వరకు.
మే 10th నుంచి 13th వరకు ఏసెటిక్ లా అండ్ సెన్సెస్ గుజరాత్. ఎప్పుడు స్టార్ట్ చేసింది అసలు ఈ ఏసెటిక్ లా అండ్ సెన్సెస్ని కండక్ట్ చేయడము అంటే 1936లో. ఈ ఏసెటిక్ లా అండ్ యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే పాంతారా లియో పెర్సికా. పాంతారా లియో పెర్సికా. ఐయుసిఎన్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే వల్నరబుల్ కేటగిరీ. సో ఈసారి ఒక కొత్త మెథడ్ని యూజ్ చేస్తుంది ఈ సెన్సస్ని కండక్ట్ చేయడానికి. డైరెక్ట్ బీట్ వెరిఫికేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఏసెటిక్ లా అండ్ సెన్సస్ని కండక్ట్ చేయబోతుంది. నెక్స్ట్ మనకి చైనా 10G. సో ఇప్పుడు మనం 5Gలో ఉన్నాం కదా, సో చైనా 10Gని లాంచ్ చేసింది. సో చైనా లాంచెస్ 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనమాట. ఎక్కడ అంటే సో ట్రయల్స్గా హుబే ప్రావిన్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఇన్ హుబే ప్రావిన్స్. ఎవరు అంటే చైనా. నెక్స్ట్ మనకి 16 కోచ్లతో ఉన్న నమో భారత్ రైల్ని మోడీ గారు లాంచ్ చేయబోతున్నారు ఏప్రిల్ 24th రోజు. సో 16 కోచ్లతో కూడిన నమో భారత్ రైల్ని ఏప్రిల్ 24th రోజు మోడీ గారు లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడ మనకి బీహార్లో జయానగర్ ఇంకా పాట్నాని ఇది కలుపుతుంది. నెక్స్ట్ మనకి భూటాన్. సో భూటాన్ అంటేనే డిఫరెంట్ కంట్రీ. సో మనం ఎట్లయితే జీడిపి జిఎస్డిపి ఎట్లా లెక్కిస్తామో వాళ్ళు హ్యాపీనెస్ని లెక్కిస్తారు. సో అలానే ఇప్పుడు గ్రీన్ క్రిప్టో కరెన్సీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో భూటాన్ ఇంట్రడ్యూస్ గ్రీన్ క్రిప్టో కరెన్సీ టు బూస్ట్ ఎకానమీ. దాంతోపాటు నెక్స్ట్ ఇస్రో. సో ఇస్రో క్రాప్ ఫ్రేమ్వర్క్ని నిర్వహించింది. సో దీని ద్వారా ఏంటి అంటే సో క్రాప్స్ వేసినప్పటి నుంచి దాన్ని పంట కోసేంత వరకు కూడా క్రాప్ని అంచనా వేయడం అనమాట. సో ఎంత దిగుబడి వస్తుంది, ఎంత రాబోతుంది అని చెప్పేసి ముందే అంచనా వేసింది కొన్ని శాటిలైట్స్ని యూజ్ చేసి. ఎంత ఎస్టిమేట్ చేసింది అంటే గోధుమల్ని అంచనా వేసింది 8 శాటిలైట్స్ ద్వారా. ఎంత అంటే 122.724 మిలియన్ టన్స్ గోధుమలు ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి అంచనా వేసింది ఇస్రో. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంగన్వాడీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి గ్రాట్యుటీని అమలు చేసిన 3rd స్టేట్గా ఏపీ నిలిచింది. ఫస్ట్ స్టేట్ కర్ణాటక, సెకండ్ గుజరాత్. ఫస్ట్ కర్ణాటక, సెకండ్ గుజరాత్, 3rd ఏపీ అనమాట. అంగన్వాడీ ఎంప్లాయీస్కి గ్రాట్యుటీని అమలు చేసిన రాష్ట్రాలు. నెక్స్ట్ మనకి సౌదీ గ్రాండ్ ప్రీని ఎవరు ఓన్ అయ్యారు అంటే ఆస్కార్ పిఎస్ట్రీ గారు. ఆస్కార్ పిఎస్ట్రీ ఓన్ సౌదీ గ్రాండ్ ప్రీ. నెక్స్ట్ మనకి అరుణ్ 3 అనే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ అరుణ్ 3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఇండియా, నేపాల్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తుంది అనమాట. అరుణ్ 3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ నీరీ. సో మనకి నీరీ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ కదా. సుప్రీంకోర్టు ఆర్డర్ నీరీ టు అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ నైబరింగ్ గ్లాస్ ఇండస్ట్రీ వల్ల తాజ్ మహల్ ఏరియాకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, సో దాన్ని ఇంపాక్ట్ అసెస్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు నీరీకి ఆర్డర్ వేసింది. సో మనకి ఇప్పటికే చూస్తున్నాం తాజ్ మహల్ కలర్ చేంజ్ అవుతుంది. సో దేనివల్ల అవుతుంది, సో వాటిని కూడా అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది వేసింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 23rd April 2025 యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.